నమస్తే, నా పేరు కిరణ్మయ్. SDM న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గిరి ప్రదక్షిణకు కౌంట్ డౌన్ ప్రారంభం. ఈ నెల 20-21 తేదీల్లో జరిగే వేడుకకు పక్కాగా ఏర్పాటు చేయాలని నిర్ణయం. అచ్యుతాపురం సెజ్లోని పరిశ్రమలో ప్రమాదం. రియాక్టర్ పేలి కార్మికుడి మృతి. 30 లక్షల ఎక్స్గ్రేషియన్ ప్రకటించిన ప్రభుత్వం. గాజువాకలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. డీసీపీ 2గా బాధ్యతలు స్వీకరించిన తుహ్నిన్ సిన్హా. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న సీఎం చంద్రబాబుకు శక్తిని ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. సమన్వయంతో గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 20-21 తేదీలలో జరిగే గిరి ప్రదక్షిణ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 32 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ భక్తులు సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, సిపి శంకప్రతాప్ బాగ్జీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర భక్తులు చేసే గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని నిర్ణయించారు. కొండ దిగువన ఉన్న కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పరిధిలో 28 చోట్ల ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 100 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సిపి బాగ్జీ తెలిపారు. బీఆర్టీఎస్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అలాగే పంచగ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. దాని మేరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈ యాక్టివిటీస్ అప్పగించడం జరిగింది సార్. ప్రధానంగా దేవస్థానం ఈఓ గారు వాళ్ళ సిబ్బందికి సార్ టు మేక్ ఆల్ ద లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లో ఆఫ్ డివోటీస్ ఇక్కడ వచ్చే దర్శనం చేసుకొని అదేవిధంగా గిరి ప్రదక్షిణం చేసుకొని వెళ్ళే విధంగా స్మూత్గా కండక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు అందరికీ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన బ్యారికేడింగ్ కావచ్చు, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ అండ్ దెన్ జీవీఎంసీ అండ్ పోలీస్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. కమిషనర్ తరపు నుంచి సార్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైక్ సెట్స్, అదేవిధంగా మంచినీళ్ళు అంటే సదుపాయాలు సార్, అండ్ ప్రధానంగా శానిటేషన్ చాలా కీలక ఒక అంశం సార్ ఇక్కడ. సో టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళు ప్రజలు తాగే టంబ్లర్స్ కావచ్చు, ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మనము ఆ ప్లేస్ని ఎంటైర్ స్ట్రెచ్ని శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్. అండ్ కొన్ని ప్లేసెస్లో లైటింగ్ కొంత గ్యాప్స్ ఉన్నాయి సార్. పర్మనెంట్ లైటింగ్ లేని చోట్ల లైటింగ్ ఏర్పాట్లు కూడా జీవీఎంసీ ద్వారా చేపడుతున్నాం సార్. పెట్టడం జరిగింది. ఆ రోజు లక్షల మంది భక్తులు వస్తారని డ్రోన్ విత్ కెమెరాస్ ద్వారా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరుగుతుందో లేదో చూడడానికి ఆ డ్రోన్ ద్వారా కూడా మేము నిఘా పెడతాం. అది కాకుండా స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రోడ్ బోత్ సైడ్స్ ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే, పార్ట్ వెహికల్స్ ఉంటే అవి కూడా తీపించమని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. నంబర్ 1, ఈసారి ఒక ఎక్స్ట్రా కొబ్బరి బ్రేకింగ్ పాయింట్ న్యూ టోల్ గేట్ దగ్గర పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ బ్యారికేడింగ్ అండ్ డౌన్ హిల్స్ అండ్ అప్ హిల్స్ అట్లీస్ట్ 6 ఫీట్ మెషిన్ పెట్టడం నాకు కొత్త. అది కూడా ఈజ్ అ వెరీ మేజర్ ప్రోగ్రామ్. సో పెద్ద కామెంట్స్ ఏమీ లేవు. గంట గారు ఇస్ అ సీనియర్ లీడర్, సో హీ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్. గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయాలు మీరు ఎక్కువ వినొచ్చు. కానీ జనరల్ ఎక్స్పీరియన్స్ నాకేం చెప్తుందంటే, నా రిక్వెస్ట్ ఎస్పెషలీ ద లీడర్స్ ఆన్ ద స్టేజ్,
దిస్ ఇస్ సంథింగ్ లైక్ పీక్ లోడ్ పర్ఫార్మెన్స్. సో పీక్ లోడ్ పర్ఫార్మెన్స్లో మన ఆర్గనైజేషన్ వీక్నెసెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. ఏ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏ ఆఫీసర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయగలుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఇట్లాంటి టైంలో మనకు తెలుస్తుంది. సో దాని మీద ఒక క్లోజ్ వాచ్ మన లీడర్స్ అందరూ ఎవరైతే వేదిక మీద ఉన్నారో ప్లేస్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ ఈవెంట్ వరకు నాకు పెద్ద కామెంట్స్ లేకపోయినా సరే ఇంకా 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ ఒక అవకాశంగా వాడుకుని ఏ ఆఫీసర్స్ వీక్నెసెస్ ఉన్నాయో మనకు తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ ప్రాంతంలో బాగా ఇవ్వచ్చు అని నమ్ముతున్నాను. నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సింహాచలం గిరి ప్రదక్షిణతో పాటు అందరూ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి 2-3 అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మళ్ళీ మీరు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే మళ్ళీ కొంత కష్టం అవుతుంది కాబట్టి అవి కూడా జస్ట్ నేను మెన్షన్ చేసి మనం గిరి ప్రదక్షిణలోకి వెళ్దాం. ప్రధానంగా సింహాచలానికి సంబంధించింది ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టింది కానీ, ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పింది కానీ, స్థానికంగా నేను కానీ ఎంపీ గారు కానీ ప్రచారంలోకి వెళ్ళి చెప్పింది కానీ, నేనే కాదు మాతో పాటు ఒక 5-6 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కానీ ఇక్కడ ప్రధానంగా ఈ పంచగ్రామాల సమస్య ఉంటుంది. దాని మీద మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చిన రోజు కూడా కలెక్టర్ గారికి డీటెయిల్డ్గా దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు. గతంలో 2014-19 ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను. అప్పుడు దీని మీద ఫస్ట్ క్యాబినెట్ కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ దీంట్లో పెట్టి దాంట్లో అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య పెట్టి దానికి ఒక సొల్యూషన్ కోసం చాలా చురుగ్గా ముందుకెళ్ళడం జరిగింది. దాదాపు 90% దాన్ని ఒక షేప్కి వచ్చిన తర్వాత అది న్యాయపరమైన చిక్కుల్లో పడటం వల్ల దాన్ని కంప్లీట్ చేయలేకపోయాం. మరి ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు ప్రభుత్వంలో అది ఏమాత్రం ముందుకెళ్ళలేదు. అది అక్కడేసిన గొంగళ్ళు అక్కడలాగే ఉంది. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. ఆ పంచగ్రామాల సమస్య వార్ఫుల్ బేసిస్ మీద దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. దాంట్లో రైతులు ఉన్నారు, అలాగే ఎవరైతే ఈ ఆక్రమణదారులని మనం అంటున్నామో అటువంటి వాళ్ళు ఆక్రమణదారులు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళందరికీ సంబంధించి మొత్తం వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని ఒక లాజికల్ కన్క్లూజన్గా చేసుకుని దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. గిరి ప్రదక్షిణ సాగే రోడ్డులో సమీప నివాసితుల అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదన్నారు. 4 వీలర్స్ వినియోగించరాదని, మోటార్ సైకిళ్లు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసమూర్తి, జేసీపీ ఫకీరప్ప, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, కార్పొరేటర్ పివి నరసింహం తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో శాంతి భద్రతలు కాపాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డీసీపీ 2 తుహిన్ సిన్హా అన్నారు. గాజువాకలోని తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తుహిన్ సిన్హా అల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసి డీసీపీ 2గా విశాఖకు వచ్చారు. సిపి బాక్షి పర్యవేక్షణలో తాను పనిచేయడం సంతోషకరంగా ఉందన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గాజువాక జోన్ పరిధిలో మహిళలపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులు గంజాయికి బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రూరల్ ప్రాంతాల నుంచి సిటీలోకి వస్తున్న రూట్లలో గట్టి నిఘా పెడతామని అన్నారు. తుహిన్ సిన్హా ఐపీఎస్ 2017 బ్యాచ్. నేను లక్నోకు చెందిన వాడిని. నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గానే పనిచేసిన తర్వాత ఏఎస్పీ నర్సీపట్నం, తర్వాత కర్నూలులో అడిషనల్ ఎస్పీ సెబ్గా, దాని తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, తర్వాత ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్గానే పనిచేశాను. ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 1 year కంప్లీట్ చేసిన తర్వాత అది ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ డీసీపీ 2 లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. I am very thankful for the opportunity to Honorable CM sir, DGP sir and Commissioner of Police Bakchi sir for this great opportunity that they have given. I am sure that Andru Kalasi, media, public, other administration, district administration and city administration to part of manam law and order proper gaane maintain chestam. Second, నా మెయిన్ ఫోకస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ సెకండ్ కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది. వైజాగ్ సిటీలో
it has a very rich history of professional policing. Ade nenu continue chestamu with your support and the support of the Almighty. I am sure we'll be able to do a good job. 2021 వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది, కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 95 to 96% కంట్రోల్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని లొకేషన్స్లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు. దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైం 100% గాంజాయి కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం. సెకండ్, కమింగ్ టు గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, మీ అందరికీ తెలుసు ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్. మన ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు. అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్సిట్ రూట్, కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాము. మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విల్ కమ్ యూస్ఫుల్ when it comes to curbing of ganjai transportation. Secondly, చాలా ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కాలనీస్లో ఎక్కడెక్కడ గాంజాయి కన్జంప్షన్ అవుతుంది, వెర్ ఎవర్ యూత్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్, దానిపైన మనం ఎక్కువగానే ఫోకస్ పెడతాము. రెగ్యులర్ రేట్స్, కౌన్సిలింగ్, పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడతాము. ఐఎమ్ షూర్ గుడ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అండ్ ఇస్ బీయింగ్ కంటిన్యూడ్ టు బి డన్ ఇన్ విశాఖపట్నం సిటీ. ఆంధ్రప్రదేశ్ను మరింత అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించమని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థలన్నింటినీ వైసీపీ నాశనం చేసిందన్నారు. ప్రతి విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 4 విభాగాలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేస్తామని, త్వరలోనే మిగతా 3 శాఖల పత్రాలను విడుదల చేస్తామని అన్నారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా భ్రష్టు పట్టించారు, అస్తవ్యస్తం చేశారు, సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. దానివల్ల రాష్ట్ర అప్పుల పాలైపోయింది. ఇవాళ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ సచ్ఛిలతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం రాబోయే 5 సంవత్సరాలు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందులో భాగంగానే మరి వాళ్ళ పెన్షన్స్ కూడా, పేదల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాన్ని నెరవేర్చాలని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచే దాంట్లో ఏప్రిల్ నుంచి కూడా కలుపుకుని ఏప్రిల్, మే, జూన్, జూలై ఫస్ట్ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్స్ అందించడం అనేది ఒక చరిత్ర. దాదాపు 33,000 కోట్ల రూపాయల పైన ఇవాళ ప్రజలకి, ఇవాళ ఎవరైతే పనులు చేసుకోలేరో, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెగా డిఎస్సి మొన్న 3 సంతకాలు, ముఖ్యమంత్రి గారు 5 సంతకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూ హక్కు చట్టం, అసలు ఈ చట్టంతో చాలా దుర్మార్గాలు చేయాలని మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ మరి ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి. అయినా కూడా రాబోయే కాలంలో ప్రజలకు అన్నీ అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో నడవడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా చాలా పారదర్శకంగా ఉండాలనే విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ వెంకటేశ్వర స్వామికి మరి మా అందరికీ కూడా పరిపాలన చేసి ప్రతి ఒక్కరు కూడా శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. చెప్పాలంటే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్తాపురం సెజ్లో ప్రమాదం జరిగింది. వసత కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు మరణించాడు. మృతుడు ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కంపెనీలో పనిచేసిన ఉద్యోగులంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు. మృతుని కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియోను ప్రభుత్వం ప్రకటించింది. అయితే మృతుని కుటుంబానికి ₹1 కోటి పరిహారంగా ఇవ్వాలని సిపిఎం జిల్లా అనకాపల్లి జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాములు మీడియాతో మాట్లాడారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
అచ్యుతాపురం SEZలోని వసంత కెమికల్స్లో ఈరోజు ఉదయం ప్రమాదం జరిగింది. ఒక కార్మికుడు చనిపోయాడు. ప్రతి ప్రభుత్వ అనేటువంటి కార్మికుడు చనిపోవడం జరిగింది. వసంత కెమికల్స్ యాజమాన్యం 8:30కు ప్రమాదం జరిగితే ఇప్పుడు 12 అవుతా ఉంది. 12 గంటల వరకు ఎవరు చనిపోయారు, వాళ్ళ వివరాలు ఏంటి, ప్రమాదం ఎలా జరిగింది, ఆ చనిపోయిన అతను ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ చెప్పట్లేదు. ఇది ఏదో యాజమాన్యాలు గుట్టు చప్పులు లేకుండా చేయాలనేటువంటిది ఒక వాళ్ళ ధోరణి అయితే, అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం కూడా వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నారు. ఎప్పుడు తనిఖీలు చేయరు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోరు. ఈ ఫ్యాక్టరీలో యజమానులు ఎలాంటి రియాక్టర్లు వాడుతున్నారు, ఎలాంటి భద్రతా పరికరాలు వాడుతున్నారు, ఇక్కడ ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి తనిఖీ చేసి ఎవరైతే పాటించలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కానీ అలాంటి చర్యలు ఏమి తీసుకోకపోవడం అనేటువంటిది ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిశ్రమలో జరుగుతూ ఉంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే, ఇప్పటికైనా అధికారులు బాధ్యతతోటి, ఆ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతోటి కెమికల్స్ కంపెనీలన్నింటిలో, ఫార్మా కంపెనీలన్నింటిలో తనిఖీలు చేయాలి. ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటించట్లేదో వాళ్ళ మీద చర్య తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలు ఆగుతాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని శోభాయమానంగా అలంకరించి పుష్ప పల్లకిపై ఊరేగించారు. తిరుమాడ వీధుల్లో పుష్ప పల్లకిపై ఊరేగుతున్న స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాలకు చెందిన 8 టన్నుల పుష్పాలను పుష్ప పల్లకికి వినియోగించారు. గార్డెన్ సిబ్బంది 8 గంటల పాటు శ్రమించి అలంకరించారు. అనేక రకాల కట్లెట్స్, దేశీవాళీ పువ్వులతో పుష్ప పల్లకిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. జీపీఎస్ నిలిపివేతతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపింది. రానున్న రోజుల్లో మంచి పోరాట పటిమతో ఉద్యమిస్తామని నేతలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం తమ రాష్ట్ర నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దాంట్లో నాకు ప్రెసిడెంట్గా, మరి డివిఎస్ఎన్ రాజు గారికి సెక్రటరీగా, అదేవిధంగా మిగతా 14 మంది సభ్యులు, టోటల్గా 16 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ఎలక్షన్ ఆఫీసర్స్గా శ్రీమతి రాజేశ్వరి గారు, వి ధనరాజు గారు, పిఎం జవహర్ లాల్ గారు పాల్గొనడం జరిగిందండి. మరి అదేవిధంగా ఆ ఎలక్షన్స్ అన్నీ సజావుగా సాగడానికి
కారణమైనటువంటి పెద్దలు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె సూర్యనారాయణ గారికి కూడా మా అందరి తరఫున కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి నీతి, నిజాయితీ, నిబద్ధత ఎప్పుడూ కూడా ఉద్యోగుల కోసం ఆలోచిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారిని మరి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ముందుగా జీపీఎస్ జీవో గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదలను చేయిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపీజే పక్షాన హర్షధ్వానం వ్యక్తం చేస్తున్నామండి. ముఖ్యంగా మా తాలూకా ట్యాగ్ లైన్స్ ఏంటంటే భజన కాదు బాధ్యత, పార్టీలతో కాదు ప్రభుత్వంతో. దీనికి అనుగుణంగా మరి మా అధ్యక్షులు గారైనటువంటి శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారు గత ప్రభుత్వంలోనే మాకు 103 జీవో ఇస్తూ ఇచ్చిందని చెప్పేసి మిగతా సంఘాలాగా అడుగులు మడగలెత్తుకుంటా నెక్కచ్చిగా నిఖార్సుగా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి గత ప్రభుత్వం మా జీపీఎఫ్ అకౌంట్ల నుంచి మాకే తెలియకుండా మా డబ్బుల్ని తీసివేయడం జరిగింది. ఆ విషయం పత్రికాముఖంగా మా అధ్యక్షులు గారు కెఆర్ సూర్యనారాయణ గారు క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించున్నారు. అలాగే మాకు సకాలంలో జీతాలు 1వ తేదీన, అలాగే రిటైర్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే విశాఖలో బాలగణపతి అయోధ్య రామాలయం సెట్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రామాలయ రాళ్లతో ఆదిదేవుని ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. ఒకే చోట పెద్ద వినాయకుడు, చిన్న విఘ్నేశ్వరుడు కొలువు తీరనున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతేడాది చాక్లెట్ వినాయకుడిని రూపొందించిన మన్ననలను పొందిన రాజు ఈసారి వినూత్నంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఎంవీపీలోని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గ్రౌండ్స్ లో అయోధ్య రామ మందిరం పేరిట సెట్ ఏర్పాటు చేస్తున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా రాట ఉత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల రాజులు రాట మహోత్సవంలో పాల్గొన్నారు. 21 రోజుల పాటు పూజలు అనంతరం బాలగణపతి బొమ్మను ఏదైనా గ్రామానికి విరాళంగా ఇస్తామని రాజు ప్రకటించారు. అయోధ్య రామ మందిరం సెట్ ప్రధాన ద్వారం వద్ద రాముని చరిత్రను తెలియజేసేలా పెయింటింగ్ కూడా కొలువు తీరుతాయని అన్నారు. 60 అడుగుల ఎత్తులో అయోధ్య రామ మందిరం సెట్ వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇందుకోసం 2 ఎకరాల సెట్ ను చదును చేస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. కులాలు మతాలు అతీతంగా మనకి వినాయకుడు అంటే అందరికీ ఇష్టమైన ఏకైక భగవంతుడు వినాయకుడు. విఘ్నాలన్నీ తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, దానికి ముందర విఘ్నాలు ఎలాంటివి ఏమైనా ఉంటే అది మన వినాయకుడే దయించి మన అందరినీ రక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన యూత్ ఐకాన్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎంతో కొంత మనకు సంకల్పం అనేది మాదైతే వాళ్ళు చేసేది వాళ్ళు కాబట్టి ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు. సో కంప్లీట్గా అందరూ కూడా వచ్చి దీన్ని వీక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి యూత్ ఐకాన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఆశీస్సులతో, అలాగే మన విష్ణుకుమార్ రాజు గారు పెద్దలు ఆయన ఆశీస్సులతో ఆయన స్థలంలో ఇక్కడ ఒక మంచి కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం యూత్ ఐకాన్ వారి ఆధ్వర్యంలో జరగబోతోంది. మరి లాస్ట్ ఇయర్ వీరు ఒక చాక్లెట్ వినాయకుడిని అని చెప్పేసి బీచ్ రోడ్లో పెట్టి ఒక పెను సంచలనం సృష్టించడం జరిగింది. మరి వినూత్న రీతిలో ఇక్కడ విఘ్నేశ్వర స్వామిని ఏదైతే మన రామ మందిరంతో అక్కడ విగ్రహాలు చేశారో ఆ మిగిలిపోయిన పీస్తో ఒక విఘ్నేశ్వరుని తయారు చేశారు. ఆ విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏదైతే రాముణ్ణి అయోధ్యలో నెలకొల్పినటువంటి రాముణ్ణి సేమ్ సెట్ కలకత్తా వారిచే లక్షలాది రూపాయలు వెచ్చించి సేమ్ సెట్ కూడా ఇక్కడ వేయడం జరుగుతూ ఉన్నది. ఇది కాకుండా రాముని ఏకశిలతో ఏదైతే చెక్కారో
ఆ మిగిలిపోయినటువంటి శిలతోని మంచిగా ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా పెట్టడం ఆ యొక్క శిలతో ఆ శిల్పులతో చెక్కి మళ్ళీ విఘ్నేశ్వరుని కూడా ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నాకు తెలిసి వినాయక చవితి రోజు ఇక్కడ నెలకు పెట్టడం జరుగుతుంది. ఇది పెద్దలు విష్ణుకుమార్ రాజు గారు స్థలము, అలాగే మా శాసనసభ్యులు వెల్లపూడి రామకృష్ణ బాబు గారు, అలాగే మా పట్టాభి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అంతా శుభమే జరుగుతుంది. ఈ యొక్క వినాయక చవితి రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 జిల్లాల నుంచి కూడా భక్తులు 50 మంది వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాలని, అలాగే ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. టోనచాటులో జరుగుతున్న జగన్నాథ స్వామి విశేష అలంకారాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం నాడు స్వామి శేషపానుపై భక్తులను కటాక్షించారు. స్వామి విశేష అలంకారాలు బుధవారంతో ముగిశాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో అలంకారాలు పూర్తయ్యాయని ఈవో రాజగోపాల్ రెడ్డి చెప్పారు. స్వామివారి రథయాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 25న దేవస్థానంలో మహా అన్నదానాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. మెయిన్ రోడ్లోని ఆలయం వద్దే ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి క్యూ లైన్లో మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన పోలీస్ శాఖ, ట్రాఫిక్ శాఖ మరియు లా అండ్ ఆర్డర్ వారు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దశావతారాల్లో ఈ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కారణం అన్ని శాఖల సమన్వయం అని నేను తెలియజేస్తున్నాను. వివిధ శాఖల వాళ్ళ అధికారులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్నదాన సంతర్పణ జరుగుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో దశావతారాలు అనేది ముగుస్తాయి. రాత్రి లాస్ట్ దర్శనం 10 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎవరైనా స్వామివారిని దర్శించకపోతే అందరూ కూడా వచ్చి టర్నర్ షౌల్ట్రీలో వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేపు మనకి ఉదయం 9 గంటల 30 నిమిషాలకి స్వామివారిని రథం మీద పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి సాయంత్రం 4 వరకు దర్శనాలు ఉంటాయి రథం మీదనే. సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే తిరుగు రథయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి టర్నర్ షౌల్ట్రీ నుంచి బయలుదేరి 1 గంట సమయం పూర్ణ మార్కెట్ మీదుగా స్వామివారిని టౌన్ కొత్త రోడ్లో ఉన్న జగన్నాథ స్వామి దేవస్థాన ఆలయానికి తీసుకువెళ్ళి సంప్రోక్షణ చేసి పీఠారోహణ చేయడం జరుగుతుంది. అంతటితో మనకి స్వామివారి రథయాత్ర మహోత్సవాలు ఈ సంవత్సరం ముగుస్తాయండి. కాంట్రాక్ట్ ల్యాబ్ డ్రైవర్లకు జీతాలు సకాలంలో చెల్లించాలని కోరుతూ కార్మికులు మెరుపు సమ్మె చేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత 3 నెలలుగా లోడర్లకు జీతాలు చెల్లించకపోవడం వల్ల సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వస్తోందని యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. తక్షణమే జీతాలు చెల్లించాలని కోరారు. కాంట్రాక్టర్కి చెప్పాము, అలాగే అధికారులు చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పినా వాళ్ళు ఉదాసీనంగా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక ఈ రోజున అధికారులు చేస్తా ఉన్నాం. రెండవది క్లాబ్కి వేతన టైంకి ఇచ్చటం లేదు. రెండవది వాళ్ళ పీ అన్నది 2021 నుంచి పెట్టినటువంటి వాళ్ళకు కూడా కేవలం 4,000-5,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండవది ఈఎస్ఐకి వెళ్తే ఈఎస్ఐ డబ్బులు లేవు, మీరు కట్టలేదు మీ కాంట్రాక్టరు అని చెప్పేసరి వైద్యం చేయట్లేదు. అట్లాగే లేబర్ గారు ఆదేశాల ప్రకారంగా 18,500 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా సరే కౌన్సిల్లో పెట్టి ఆమోదింప చేస్తామని అన్నారు. కానీ ఎంతవరకు ఆమోదింప చేయలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు అన్నీ. రెండవది వీళ్ళ తాలూకు కార్మికులు డ్రైవర్ తాలూకు అకౌంట్లు విజయవాడలో ఉన్నాయి. వాళ్ళ పిఎఫ్ పిఎస్ఏ కోర్స్ అని కూడా విజయవాడలో ఉన్నాయి. వాటిని విశాఖపట్నానికి తరలించాలి, ఇక్కడ తీసుకోవాలి. స్థానికంగా పిఎఫ్పిఎస్ఏ ఆఫీస్లో కోడ్ కోడ్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇంతవరకు చేయకుండా ఆ విధంగా తాత్సారం చేస్తున్నారు. అందువల్ల వీటన్నింటినీ కూడా అధికారులు కానీ కాంట్రాక్టులు కానీ పట్టించుకోలేదు. ఇదిగో అధికారులు అన్నారు బట్టి గడిచిన పరిస్థితుల్లో ఈవేళ స్థాపన చేయడం జరిగింది. మరి లోడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మధ్య దళారులకి డబ్బులు ఇచ్చి జాయిన్ కాంట్రాక్టుల ద్వారా మధ్యవర్తులుగా వసూలు చేస్తామని చెప్పేసి అన్నారు. డిపాజిట్ వాళ్ళ దగ్గర కట్టించుకున్నారు. 50,000 నుంచి 1,00,000 రూపాయలు.
కానీ ఎంతవరకు కూడా 4 నెలలు అయినా సరే వీళ్ళకి జీతాలు ఇవ్వలేదు. పిఎఫ్ఈఎస్ఏ కటింగ్ చేసామని అన్నారు కానీ అది వాళ్ళకి ఇప్పటివరకు నంబర్ అన్నది ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేయాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం సీఎం అంజయ్య హయాంలో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని, 2004 నుంచి పనులు వేగవంతమయ్యాయని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో కుడి ఎడమ కాలువల నిర్మాణంలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలపాలన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో కూడా ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలియాలని ఆయన అన్నారు. 40,000 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదని, దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టారు. రెండవది రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు. మరి మూడవది చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రీహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. పినాకిని చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన. ఆయన దాదాపుగా ఇప్పటికే నాకు తెలిసి ఒక 8-9 విజిట్లు చేసి రిపోర్టు రెడీ చేస్తున్నాడు. మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా, పోలవరం ప్రాజెక్టు పైన 2004 కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఆయన దేవగౌడ కుమారుడు. మరి దేవగౌడ ఒకప్పుడు సెక్యులర్ పార్టీలో ఉండి ఇప్పుడు బీజేపీ పార్టీలోకి పోయాడు. ఆయన కొడుకు ఏదో మంత్రి అయ్యాడు, ఉక్కు మంత్రిగా. కుమారస్వామికి కూడా కాదు కదా, మోడీ కూడా ఏమీ చేయలేడు ఉక్కు ఫ్యాక్టరీని. వాళ్ళు ఊరికే చూసుకొని పోతున్నారు, ఎంత ఖరీదు అవుద్ది, ఎంత అవుద్ది, ఎంత ఏమొస్తుంది, ఇవన్నీ చూసుకొని పోతున్నారే కానీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల హక్కు. కాంగ్రెస్ పార్టీ దీనికి గట్టిగా కట్టుబడి పనిచేస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఎవడు ఏమి చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో వార్షికోత్సవాలు జరిపించేలా కృషి చేస్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లలాగే ప్రభుత్వ స్కూళ్లలో కూడా జరిగే ఉత్సవాలకు ఈవెంట్ ఆర్గనైజర్స్ కు అవకాశాలు ఇవ్వాలని వచ్చిన విజ్ఞప్తిని పురస్కరించుకుని ఈ విషయం ప్రభుత్వంతో ఆలోచిస్తానని చెప్పారు. తప్పకుండా ఈవెంట్ ఆర్గనైజర్స్ కు మేలు జరిగేలా చూస్తానని అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి అయితేనే ఈవెంట్లు చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్లో ఈవెంట్లు చేయట్లేదు. వారికి ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఒక సూచన చేశారు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మనకి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని వందల స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో యాన్యువల్ డేస్ చేయకపోవడం వల్ల పిల్లలు కొంచెం బిలాంగింగ్నెస్, అంటే ఇది మా స్కూల్ అనే ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి కొన్ని ఉన్నాయి. కనుక ప్రభుత్వాలు కానీ కొంచెం వాళ్ళకి అండగా ఉండగలిగితే, ఆర్థికంగా కొంత సాయం చేయగలిగితే ఈవెంట్స్ మేము చేస్తాం గవర్నమెంట్ స్కూల్స్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లోని కనీసంగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఈవెంట్లు చేసేటట్టుగా
కర్బాలా మైదానంలో జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలలోని ఓ వర్గం ఏటా మొహరం సాంప్రదాయాన్ని నిర్వహిస్తోంది. మొహరం అనేది వేడుక కాదని, త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు చెప్తున్నారు. వాంటౌన్లో ముస్లిం సోదరులు మొహరాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన మొదలైన మొహరం 9 రోజులు పీర్లను ఊరేగించి అగ్నిగుండం ఏర్పాటు చేసి అల్లా పాడారు. 10వ రోజున అషూరా నిర్వహించారు. అంజుమన్ హుస్సేన్ మసూదు సంఘం అధ్యక్షుడు ఘాజీ అబ్బాస్, ఉపాధ్యక్షుడు షాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఏవియన్ కాలేజ్ వఫాండా నుంచి అమరులను స్మరిస్తూ 15 ఆయుధాలతో ఒంటిపై బాదుకుంటూ రక్తం చిందించారు. మొహరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేశారు. కమ్యూనిటీ వైస్ ప్రెసిడెంట్ని. మొహర్రం అనగా పండుగ కాదు, ఇది ఒక విషాద సంఘటన. 61వ శతాబ్దంలో జరిగిన న్యాయానికి అన్యాయానికి జరిగిన పోరాటంలో న్యాయం తరపున మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులు 71 మంది, అలాగే అన్యాయం తరపున సిరియా ఆనాటి నియంత యజీద్ బిన్ మావియా తన 9 లక్షల సైన్యంతో మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి ఇమాం హుస్సేను మరియు వారి అనుచరులు 72 మందికి ఇరాక్ నగరంలోని కర్బలా మైదానంలో 3 రోజుల పాటు నీళ్లు తిండి లేకుండా అతి క్రూరంగా హత్య చేసినాడు. ఆ హత్యకు నిరసనగా 61వ శతాబ్దం నుంచి మా షియా కమ్యూనిటీ, మా షియా ముస్లిమ్సే కాదండి, ఈ మొహర్రం ప్రతి ఒక్కళ్ళు ప్రతి రాష్ట్రంలో ప్రతి మతస్థులు కూడా మొహర్రం చేసుకుంటారు. ఆ సిరియా నియంత యజీద్ బిన్ మావియాకి వ్యతిరేకంగా వినాదాలు చేస్తారు. మన మహమ్మద్ ప్రవక్త గారి మనవడైనటువంటి హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులు 72 మందికి వాళ్ళ మరణానికి సంతాప సూచకంగా మా మస్జిదే హుసేనీ కమిటీ తరపున 2 నెలల 10 రోజులు దాదాపుగా మొహర్రం మరియు సఫర్ ఈ 2 నెలల ప్రతి రోజులు కూడాను మేము సంతాప దినాలు పాటిస్తామండి. ప్రతి ఒక్కరు నల్ల బట్టలు ధరిస్తారు, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవండి. మన ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులలో దాదాపు 4 సంవత్సరాల పసి పాప సకీనా కూడా ఉన్నారండి. వాళ్ళకు కూడా చెరసాలలో బంధించి అతి క్రూరంగా యజీదు వారి అనుచరులు 9 లక్షల మంది. హెడ్లైన్స్ మరోసారి. గిరి ప్రదక్షిణకు కౌంట్ డౌన్ ప్రారంభం. ఈ నెల 20-21 తేదీల్లో జరిగే వేడుకకు పక్కాగా ఏర్పాటు చేయాలని నిర్ణయం. అచ్తాపురం సెజ్లోని పరిశ్రమలో ప్రమాదం. రియాక్టర్ పేలి కార్మికుడి మృతి. 30 లక్షల ఎక్స్గ్రేషియన్ ప్రకటించిన ప్రభుత్వం. గాజువాకలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. డీసీపీ 2గా బాధ్యతలు స్వీకరించిన తుహ్నిన్ సిన్హా. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న సీఎం చంద్రబాబుకు శక్తిని ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.